అందరికి నమస్కారం. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చదవబడిన ఈ మాట మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. అందరికీ నమస్కారం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు జన్మ కర్మ పాపి. ఈ విషయము కులానికి మతానికి సంబంధం లేకుండా ఇది అందరిలో ఉన్న లక్షణమని ఏ కాస్త ఇంగితం ఉన్నటువంటి వారికైనా అర్థమవుతుంది. నాకు తెలియకుండానే నేను ఒక మంచి చేయాలనుకుంటున్నాను, కానీ అది చేయలేకపోతున్నాను. నాకు తెలియకుండానే నాకు నచ్చని కొన్ని సంగతులు ఉన్నవి అని ప్రతి వ్యక్తికి తనను గురించి తాను ఆలోచించుకుంటే ఇట్టే తెలిసిపోతుంది. దీనికి ఒక కులమో మతమో అవసరం లేదు. తన మనస్సాక్షి ఉంటే చాలు, కామన్ సెన్స్ ఉంటే చాలు ఈ విషయము అర్థమవుతుంది. చేయాలనుకున్న పనులు చేయలేకపోతాడు, వద్దనుకున్న పనులు కావాలని మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే పుట్టుకతోనే మనిషికి వచ్చినటువంటి అవలక్షణము. మొట్టమొదట ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆదాము హవ్వ అని బైబిల్ చెప్తుంది. ఇంకా ఏ గ్రంథము కూడా మరి ఈ ప్రస్తావన అయితే చేయలేదు. ఈనాడు సైన్స్ కూడా దీన్ని రుజువు చేస్తుంది. భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాలలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా మరి ఒకే తల్లి తండ్రి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఒకే తల్లి తండ్రి, వాళ్ళ పేర్లు ఆదాము హవ్వ అని చెప్పేసి. అయితే వీరు మొట్టమొదట ఏదైనా తోటలో ఉన్నారో అప్పుడు దేవుడు వద్దన్న పండు తినడం వల్ల దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి దేవుడు వీరిని ఆ తోటలో నుంచి గెంటి వేశాడు. తర్వాత మరి వీరు పాపులయ్యారు. వీళ్ళు కన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి దేవుడు చెబితే వినని గుణముతో పుట్టారు. కాబట్టి పుట్టినటువంటి మనుషులందరూ కూడా జన్మతః పాపులుగా పుడుతున్నారు. వద్దనుకున్నవి చేస్తారు, చేయాలనుకున్నవి చేయలేకపోతారు. మనిషికే నచ్చని విషయాలు, ఆ దేవునికి నచ్చనటువంటి విషయాలు ఎన్నో చేస్తూ గడుపుతూ ఉంటారు. అలాంటి పాపంలో ఉన్నటువంటి మనిషికి ఉన్నటువంటి ముగింపు మరణం. శరీరములో ప్రాణాత్మ శరీరాలు విడిపోవడం ఒక మరణం అయితే, ఈ వెళ్ళిపోయినటువంటి ప్రాణము ఆత్మ నరకములో పడడం ఇది 2వ మరణం. ఇది ఘోరమైనటువంటి మరణం. అందులో నుంచి మనిషికి ఇక ఎన్నటికి కూడా విడుదల లేదు. చనిపోయి నరకంలో పడ్డ తర్వాత అక్కడ నుంచి వాళ్ళను రక్షించడం కొరకు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములో జన్మించి తన రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచాడు. ఆ రక్తము భూమి మీద ఉన్న గడిచిపోయిన రాబోతున్న ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం అందున్న మనుషులందరి పాపములన్నిటినీ పరిహరిస్తుంది. ఆ రక్తమందు విశ్వాసం ఉంచితే చాలు, ఆ రక్తాన్ని నమ్మితే చాలు. యేసు, నీ రక్తము ద్వారా నా పాపములను పరిహరించు, క్షమించు అని ఒక్క మాట ప్రార్థిస్తే చాలు. నోరారా మనసారా వారి యొక్క పాపములన్నీ కూడా క్షమించబడతాయి. వారు నరకం తప్పించుకుంటారు, పరలోక రాజ్య పౌరులు కాగలుగుతారు. ఇక్కడ చెబుతున్నాడు చాలా స్పష్టంగా, ఇది కోట్ల మంత్రాల కంటే కూడా పవర్ఫుల్. ఇది మనిషి యొక్క జన్మకర్మ పాపాలను తీసేసేటువంటి శక్తి ఏ దేవతలనబడిన వాళ్ళకు లేదు, ఏ మనుషునికి లేదు. ఎవరు కూడా ఈ పాయింట్ని మాట్లాడలేదు, ఈ విషయాన్ని గురించి ఎవరు కూడా ప్రస్తావించలేదు. కానీ బైబిల్ చెబుతుంది, ఇందులో ఉన్నటువంటి మరి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నా రక్తము మీ పాపములన్నిటిని పరిహరిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది. ప్రతి విధమైన పాపం, ప్రతి విధమైనటువంటి అపవిత్రత, అది ఏదైనా కానివ్వండి, దాని నుంచి బయటపడేటువంటి మార్గము యేసు రక్తం మాత్రమే. ఓ దేవా, ఓ యేసు ప్రభువా, నా జన్మకర్మ పాపముల నుంచి నన్ను విడిపించు, నా పాపములను క్షమించు నీ రక్తము ద్వారా అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలిగితే, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీరు మనస్ఫూర్తిగా మీరు ప్రార్థిస్తే మీరు వెంటనే మీ పాపాలకు క్షమాపణ పొందుతారు. అది మీకు తెలుస్తుంది. మీలో అంతకుముందు లేనటువంటి మనశ్శాంతి, సమాధానం మీకు కలుగుతుంది. అదే నీకు గుర్తు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పేసి. పరిశుద్ధత పట్ల నీకు ఆసక్తి ఎక్కువ అవుతుంది, దేవుని పట్ల నీకు ఆసక్తి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ రక్తము భూమి మీద ఉన్న యావత్ మంది మానవ జాతి మీదకి రావాల్సిన అవసరం ఉంది. నువ్వు అడుగుతేనే ఈ రక్తం నీ పనిచేస్తుంది. నువ్వు అడగాలి నోరారా, ప్రార్థించాలి నువ్వు నోరారా. ఓ దేవా, నీ రక్తము నా మీద ప్రోక్షించు, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు అని నువ్వు ప్రార్థిస్తే తప్ప ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షించాడు. ఆయన నీకు ఇష్టమైతేనే, నీ పాపాలు క్షమించబడడం నీకు నచ్చుతేనే, నువ్వు కావాలనుకుంటేనే ఈ కార్యం దేవుడు జరిగిస్తాడు. గనుక ఈ అవసరం ప్రతి వ్యక్తికి ఉంది భూమి మీద. అది ఏ కుటుంబమైనా, వాళ్ళు ఏ దేశస్తులైనా, ఏ ప్రాంతం వారైనా, వారందరికీ కూడా
ఈ యొక్క రక్తం యొక్క అవసరం ఉంది కనుక ఒక్క మాట నోరారా మనసారా ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు క్రైస్తవులైతే మీకు తెలిసినటువంటి వారికి ఈ విషయాన్ని ఇంకా ప్రకటించండి. ఒకవేళ మీరు క్రైస్తవులు కాదు, యేసు అంటే మీకు తెలియదు, మొట్టమొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసు రక్తం మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులనుగా చేస్తుంది. అలాంటి ఈ గొప్ప కార్యం మీ జీవితంలో జరగాలని నేను కోరుకుంటూ ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక నరకం తప్పించుకోండి. ఈ పాపాలు క్షమించబడితేనే నరకం తప్పించుకొని పరలోక రాజ్యం వెళ్ళగలుగుతారు. లేదంటే అగ్నిగుండంలో యుగయుగాలు మీరు యాతన పడాల్సి వస్తుంది. యేసు రక్తం ద్వారా మీరు కడగబడి పరిశుద్ధులై మీరు ధన్యులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. ఈ వీడియో చూస్తున్నటువంటి వారి జీవితంలో వారి జన్మకర్మ పాపాల నుంచి వారు విడుదల పొందుదురుగాక. నీ రక్తం వారి మీద ప్రోక్షిస్తున్నాను. నీ రక్తము చేత వారు ఈ యొక్క పాప విమోచనం పొందుదురుగాక. వారు పరిశుద్ధులవుదురుగాక. నరకం తప్పించుకొని పరలోక రాజ్యము చేర్చబడుదురుగాక. అటు గొప్ప కార్యం వీరి జీవితంలో కుటుంబంలో జరిగించి మీరు మహిమ పొందమని, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారి జీవితంలో ఈ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.